సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఆగస్ట్ 15 అంటే ఏంటండి? ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. మన స్వతంత్రం వచ్చిన అప్పుడు ఆ రోజులు స్వతంత్రం ఎవరి వల్ల వచ్చింది మనకి? ఎవరో గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరూ నాయకులు. బ్రిటిష్ పరిపాలన. మరి రిపబ్లిక్ డే అంటారు కదా, జనవరి 26. జనవరి 26 ఎందుకు చేసుకుంటాం మనం? వాళ్ళే పట్టొచ్చింది కదా, సంతోషంగా చేసుకొస్తారు. అది 15 చేసుకుంటున్నాం. మరి 26 ఎందుకు చేసుకుంటాం? జనవరి 26. జనవరి 26 అంటే ఏమిటుంటాయి, జనవరి ఏదో మనకి పండుగ వచ్చిందని సరదాగా చేసుకుంటాం. ఏంటి ఆగస్టు 15 సార్. ఆగస్ట్ 15 అంటే స్వాతంత్రం వచ్చిన రోజు. ఎవరు తెచ్చారు మనకి? గాంధీ మహాత్ముడు. మరి రిపబ్లిక్ డే అంటే గాంధీ మహాత్ముడు తెలుసు నాకు. ఆ మహాత్ములు ఉండబట్టి మనం అలా సాగుతుంది. స్వతంత్రం గాంధీ గారు ఒకళ్ళే తెచ్చారా మనకి? నెహ్రూ గారు తర్వాత పేర్లు సరిగ్గా తెలియదండి. అది చాలా పేర్లు. ఏం చేస్తారు? జెండా ఎగరేస్తుందా, తర్వాత ఏముంది, జెండా ఎగరేసిన తర్వాత ఆ పండుగ ఏంటండి? ఆగస్టు 15. ఆగస్ట్ 15 ఏం చేసుకుంటాం మనం? స్వతంత్రం వచ్చిన రోజు కదండి. స్వతంత్రం వచ్చిన రోజు కదా. అప్పుడు చెప్తున్నారు. డౌట్ ఏం చెప్పట్లేదు, అదే కదా. ఎవరు తెచ్చారు స్వతంత్రం? రిపబ్లిక్ డే తెలుసు, పెద్దగా చదువుకోలేదన్న. జనవరి 26 చేసుకుంటాం కదా, సెలవిస్తారు. రిపబ్లిక్ డేకి ఆగస్ట్ 15 ఎలా తెలుసు? జనవరి 26 ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకుంటాం? మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి. ఎవరు తెచ్చారు? చాలా అదే గొప్ప గొప్ప వీళ్ళందరూ లైక్ మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ అలా వాళ్ళ ప్రాణాలను అర్పించి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. రిపబ్లిక్ డే ఏంటి మరి? రిపబ్లిక్ డే లైక్ అంటే ఆ రోజుకి మనకి మన గవర్నమెంట్ అదంతా ఫామ్ అయ్యి, సో మనకి అంటూ ఒక సెపరేట్ గవర్నమెంట్ మనం రూల్ చేసుకునేలా వచ్చిన రోజు రిపబ్లిక్ డే. 15 अगस्त मतलब देश आजादी हुआ था हमारा. कौन दिया आजादी? कौन दिया था? अरे हमारे को आजादी कौन दिया? महात्मा गांधी और भगत सिंह. ओके, क्या करते हैं अगस्त 15 को? तिरंगा जलाता है और स्कूल में आके चार्जेस खिलाता है. रिपब्लिक डे मतलब क्या है? रिपब्लिक डे ये 26 जनवरी है. जनवरी 26 को एक त्योहार मनाता है. वो क्या है? आगस्ट 15 दोनों एक ही. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ఎవరు తెచ్చారు మనకి? మన ప్రాజెక్టులు గాంధీ గారు, నెహ్రూ గారు, అలో సీతారామరాజు గారు ప్రముఖులు అలాంటి చాలా మంది ఉన్నారు. చాలా మంది స్వాతంత్ర సమరయోధులు. ఏం చేస్తాం మనం? జెండావందనం చేస్తాం, పాత వాళ్ళని గుర్తు చేసుకుంటాం. మరి అంతే కదండి, మన ఈ ఉన్న జీవితంలో ఆ ఒక్కరోజు మన కార్యక్రమం బాగా చేసుకుంటే సరిపోతుంది. అది కూడా చాలా మంది చేయట్లే కదా, ఆ ఒక్కరోజైనా బాగా చేసుకుంటే సరిపోతుంది. మరి రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటాం? అది కూడా ఇలాంటిదే కదండి, పూర్తిగా స్వాతంత్రం వచ్చింది కాబట్టి అప్పుడు మళ్ళీ చేసుకుంటాం. రిపబ్లిక్ డే రోజు అసలు ఏం జరిగింది అంటే, రిపబ్లిక్ డే ఆగస్ట్ 15 ఒకటేనా? కాదు, ఆగస్టు 15 మనకి అనౌన్స్ చేశారు, మేము మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పి. రిపబ్లిక్ డే మొత్తం పూర్తిగా మనకి హ్యాండ్ ఓవర్ చేశారు మన కంట్రీని. ఏంటి ఆగస్టు 15 అండి. ఏం చేస్తాం మనం? మనకి ఏ పని ఉంది, మనకి అనుమానం చేసుకోవడం మామూలుగా దేశం అసలు ఆగస్ట్ 15 ఎందుకు చేసుకుంటారు? అవన్నీ ఎందుకు చేసుకుంటారు అంటే అవన్నీ నేను చెప్పలేను. ఎందుకు చేసుకోవాలంటే నేను చెప్తాను, నాకు ఏమైనా చెప్తాను అండి. ఏం చెప్తాను, సంవత్సరానికి జాగ్రత్త ఆగస్టు 15 ఏమైనా మనం చేసుకుంటుంది అంతే. పండుగ అంతే, అదే పండుగ. గవర్నమెంట్ పండుగలు అక్కేసుకోండి మనకి. అది ఎందుకు చేసుకుంటారో తెలీదు. మన నాయకులు అంటే గాంధీ, మహాత్మా గాంధీ కానీ, అంబేద్కర్ గారు అందరూ పుస్తకం పోరాడి ఇప్పుడు మనకి స్వతంత్రం తెచ్చింది రోజు ఆగస్టు 15. ఈ ఆగస్టు 15 మనం అంతా ఆనందంగా జరుపుకునే రోజు ఇది. ఏం చేస్తామంటే ఆ రోజు జెండా మన జాతీయ పథకాన్ని ఎగరవేసుకొని ఒక రిపబ్లిక్ డే అంటారు కదా, జనవరి 26. అది రిపబ్లిక్ డే జనవరి 26 అండి. అది మనకు ఆగస్టు 15 రోజు వచ్చిందా అసలు రోజు రిపబ్లిక్ 26.
జనవరిలో వచ్చింది. అది ఉంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మా ఊరికి వెళ్ళిపోయేటప్పుడు మనకు పూర్తిగా స్వతంత్రం రాలేదు. మనం ఈ రోజు ఆగస్టు 15 అనౌన్స్మెంట్ చేసి వాళ్ళు వెళ్ళడానికి ఆ రోజు పెట్టింది. అది రిపబ్లిక్ డే మనం మొత్తం పూర్తి వచ్చిన రోజు. మీరు ఏం చేస్తారు? నేను చెప్తున్నాను అమ్మాయి.